హ్మ్. అన్నపల్లి గ్రామము. మీ పేరు అవి చెప్పండి. నా పేరు పిక్కిలి మాదన్న. పిక్కిలి మాదన్న. హ్మ్. ఆ! అన్నపల్లి గ్రామము. హ్మ్. ఇంతవరకు వ్యవసాయం చేస్తున్నాము. కొంచెం గట్టిగా చెప్పు. వ్యవసాయం ఏం చేస్తున్నాము. ఏం హ్మ్. ఫలితం లేదు. ఈ తామర, అదే పోయిన నల్లి. సంవత్సరము మిరప అన్నీ పోయిన పెట్టినావు కదా! సంవత్సరం మిరపలు కూడా ఏం రాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం టమాటా పెట్టినావు, చిక్కుళ్ళు పెట్టినావు. చిక్కులు పెట్టినా. ఇంగా ఒక పొగాకు మాత్రం రేట్లు ఉండబట్టి వచ్చింది. 10 రూపాయలు మనకు వచ్చింది. హ్మ్. అంత తప్ప ఏం లేదు నాయన ఇప్పుడు మనకు. వ్యవసాయం చేయబట్టి ఎన్ని ఏళ్ళయింది ఈ భూమి అంతా? ఈ భూమి చేయబట్టి 20 సంవత్సరాలు నాయన. ఇది అంతకుముందు ఇది అంటే వ్యవసాయ భూమే అంతకుముందు మామూలుగా మామూలుగా అడవుల వ్యవసాయ కింద భూమి ఉన్నదా? అంటే అడవి కింద ఉండేది ఇది. హ్మ్. మామూలుగా ఉంటే పట్టాలు తెచ్చుకొని హ్మ్. వ్యవసాయం చేస్తున్నాము. అంటే ఫస్ట్ అండాలు అంటే అంతకుముందు మామూలుగా అడవి కింద ఉన్నది. అడవి కింద హ్మ్. ఫారెస్ట్ కింద లేదు ఇది. మామూలుగా పరంపోగు హ్మ్. అంటే అసైన్మెంట్లు. హ్మ్. అసైన్మెంట్లు అయితే సాగు చేసుకొని కష్టపడి ఇన్నేళ్ళు చేస్తున్నాం కానీ ఏం హ్మ్. ఫలితం లేదు. హ్మ్. ఈ తామర, హ్మ్. పురుగు, హ్మ్. ఈ అడుగు మందుల రేట్లు పెరిగాయి. ఇప్పుడు పుల్ల మందులు పెరిగాయి. ఇప్పుడు ఇది నల్లమల అడవికి అంటే ఆ, అడవిలోనే ఉన్నది పూర్వము. అదే. ఇంగ అడవి భాగం నుంచి ఇట్లా మనం వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. వ్యవసాయం దున్నుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అడవులలోంచి తేనెటీగలు అన్నీ వస్తుంటాయి. అవి రాబట్టి కొంత వస్తుండేది మాకు. అది లేకుంటే లేదు. ఇప్పుడు మీరు పురుగు మందులు అవి కొడుతుంటే పోయిన సంవత్సరం నువ్వు కొట్టినావు కదా! పుట్టిన ఏం ఫలితం లేదు. తేనెటీగలు చనిపోయినాయి కదా! చనిపోకుండా ఇంకేముంది. ఈ రోజు వచ్చా మనం కొట్టే లోపలనే వస్తుండయి. కొట్టిచాకల మధ్యనే ఆగిపోతుండయి. నువ్వు వెంటనే పురుగుల కోసం కొడితే ఈ తేనెటీగలు ఇవి కూడా చనిపోతుంటాయి. అంటే లేకుంటే ఇంతకుముందు పంటకు నూగేసిన, ఆంద్యాలు వేసిన హ్మ్. ప్రతి ఒక్క పైరు వేసుకుంటున్నాయి. అప్పుడు తేనెటీగలు ఆడుతుండే అన్ని పైరు ఖచ్చితంగా పడుతున్నాయి. అది మనకు. పురుగు మందులు లేనప్పుడు. పురుగు మందులు లేవు. ఏదో బూడిది కానీ మనం అదో కాటం బూడిది చదువుకుంటున్నాం. పంట బాగా వస్తుంది. సొద్దలు అయితే ఇప్పుడు ఈ వ్యవసాయం చేసినాక స్పీడ్ వచ్చినాక ఈ హైబ్రిడ్ కొడితేనే మనకు పండి. అది హైబ్రిడ్ విత్తనం వచ్చిన తర్వాత కావ్యం కానీ వస్తుంది. మందులు కొట్టకపోతే అసలు పండబాయి. అస్సలు పండే సమస్య లేదు. ఇప్పుడు ఆ మందులు కొట్టి చేద్దామంటే మేలు చేసేటివన్నీ చనిపోతాయి. ఏం మనకు భూమిలోనే ఎర్రలు చనిపోయా. గడ్డి మందు కొట్టారని గడ్డి మందు ఇచ్చిర్రు. కూలీలు పెంచారు. గడ్డి మందు కొడితే ఎర్రలు చచ్చిపోయారు. లోకం జీవరాశులు చచ్చిపోయాయి. పైన ఏదైనా పూతలు వచ్చినాయనగా తినపారిగలు ఇవి చచ్చిపోయాయి. ఇంకా ఏం పంట వస్తుంది నేను ఆలోచించి. అది అదేలే పరాపరాగ సంప్రదాయం. పుప్పొడి ఇవన్నీ ఒకదానికి ఒకటి జరుపుకోక అవి పిందెలు ఏర్పడాలంటే అది ఇబ్బంది. ఒకదానికి ఒకటి ఇబ్బందులు అవుతుంది. ఆ కాయ వచ్చినా కూడా దానికి మచ్చలు. మళ్ళీ వాళ్ళే ఇటువైపు నుంచి డబ్బులు తీసుకుని ఏమని చెప్తారు, అవి కొట్టని ఇవి కొట్టని చెప్పేది. అన్ని కొట్టమంటున్నారు. మళ్ళీ ఇటు పక్క వచ్చి కొట్టకూడదు అంటారు. వాళ్ళే విధాలు మాట్లాడతారు. వాళ్ళు అయ్యా ఇట్లా చేయండి అయ్యా, గడ్డి మందు కొట్టుకొని మీకు కూలీలు తగ్గుతాయండి, అది కొట్టమండ్రి, మళ్ళీ ఈ ఎరువులు వేయండి, అవి చేసి అన్ని చచ్చిపోతాయని మళ్ళీ వాళ్ళే అంటారు. అన్ని రకరకాలుగా ఎక్స్ బోనస్ అంట, గ్రాస్ అంట, సెక్స్ ఎన్ని వాళ్ళే చెప్తున్నారు. కొట్టుకోండి తామరకు అంటే ఒక సెల్లులో ఎంతమంది చెప్తున్నారు ఒక పంట గురించి అన్ని రకాలు. అవన్నీ కొట్టి ఏం మిగులుతుంది? పోయిన సంవత్సరం మిరప పెట్టిన ఏమన్నా మిగిలిన ఏం లేదయ్యా. కూలీలకు వాళ్ళకు అప్పు ఉంది. పంటలకైతే ఇప్పుడు టమాటాలు పండినాయి. ఏం కూలి ఇంకా చూడయ్యా, మీరే చూడండి. ఇంతవరకు ఉంది. ఇప్పుడు ఆ చిక్కులు పెట్టినవి ఏమన్నా మిగిలింది? ఏం మిగలలేదు. రేటు ఇంకా 15 రూపాయలు కేజీ. ఇంకా రేపోతే 5 రూపాయలు కేజీ అంటారు. వాళ్ళకి సగము. పండించడానికి ఏం లేదు నాయన. ఇప్పుడు వ్యవసాయం ఎట్లుంటే బాగుంటది? పూర్వం ఉన్నట్లు బాగుంటది. అది దేశీవాళి విత్తనాలు అంటే నాటు రకాలు సొద్ద అయితేమి, కొర్ర అయితేమి, అది ఒక్క పంట. అప్పుడు కూడా మిరప ఉంది. ఆ మిరప ఇప్పుడు లేదు. అప్పుడేం మందులు లేవు, ఏం లేవు దాంట్లో. ఏదో ఎంక్రీ నూనె మందు అనేది ఒకటి ఉండేది, ఎప్పుడన్నా కొట్టుకుంటున్నాం అంత తప్ప. ఇప్పుడున్న వ్యవసాయంలో ఏం లేదు. వాళ్ళని బతికేయాల్సిందే. ఇప్పుడు డిమాండ్ సప్లై అంటారు చూడు. అంటే మామూలుగా మనకు ఎంత అవసరమైతే అంత పంట పండించడం అనే పద్ధతి ఉన్నది పూర్వం. అంటే ఇప్పుడు మాకు ఇంత తినేటోళ్ళు ఉన్నారు, ఇంత మనకి అవసరాన్ని బట్టి వ్యవసాయం చేయమని అప్పుడు పద్ధతులు ఉన్నాయి కదా. అందరికి ఉపాధి కల్పించేటట్లు పద్ధతులు ఉన్నాయి అప్పుడు. ఆ విధంగా ప్రభుత్వం కల్పిస్తే మేలంటవా? ఎవరినైనా కల్పించేది ప్రభుత్వం దృష్టికి వెళ్తే లేదు. అంత లేదు, వాళ్ళకు లేదు నాయన. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ మందులు వాడండి ఇవే చెప్తున్నా కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు, పాత కొర్రలేండి, రాగులేండి, సొద్దలేండి, సోమలేండి ఆయన చెప్తున్నాడు. ఎవరు వేస్తున్నారు నాయన? అవి వేస్తే కూటికి చాలవు. వేయమంటే ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహించి ఈ పంట ఏంటి మీకు ఈ విధంగా వాళ్ళు వచ్చి మనకు వచ్చి చెప్పి వాళ్ళు ఏదైనా వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు ఇవ్వడము. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు ఉంది. ఇప్పుడు దేశమంతా ఒక 100 మంది రైతులు ఉన్నారు. 100 మందికి నువ్వు ఈ పని చేయి,
నీకు రూ. 100. ఆయన వేరే పంట. నువ్వు ఆ వేరే పంట అమ్ముకుంటే తక్కువ డబ్బులొస్తాయి గదా! అని లేకుండా, ఆ పంట ఏ పంటన్నా గానీ, ఇప్పుడు ఎకరాలో ఈ పంటయి మీకింత డబ్బులిస్తాము. ఏ పంటైనా ఏసుకోండి వాళ్ళకి సంబంధం లేదు. అంటే పండించండి ఇంగంతే. అది టమాటానా, మిరప వాళ్ళొచ్చి మనకిస్తే కదా నాయన అహా! చెప్పి నిలబడి మనకు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా ఏస్తాం. చూడు పక్క రైతాయన నీకు అదే ప్రభుత్వము నీకు రూ. 100 ఇచ్చి, ఇంకొక ఆయనకు 500 ఇచ్చి అట్ట జేసినవనుకో అదేమైద్ది? నువ్వు చెయ్యవు. నువ్వు మిరపెయ్యి, ఇంకొక పంట ఏ పంటని అవును. నీకు ఎకరాకి ఇంత డబ్బులిస్తాము. ఇంకొక రైతుకి ఇంత డబ్బులిస్తాము. నువ్వు అంటే బతకడానికో, ఇంకొక దానికో, అవసరానికో అన్నిటికి ఇస్తావు. మిగతా డబ్బులు ఇప్పుడు వచ్చిన ఫలాన్ని ప్రభుత్వం తీసుకుంటది. ప్రభుత్వం తీసుకున్న దాన్ని అందరికీ అంటే లోక కళ్యాణానికి ఉపయోగించేటట్లు చేస్తుంటే బావుంటది. అంతే గదా! ఇప్పుడు మంచిది నాన్న అది. ఇదేమైంది అత్యాశ పోయి ఉన్న గోసి గూడా ఊడిపోద్ది. ఇంగ ఇప్పుడు ఇది జరిగేది. తప్పదు కదా! ఇప్పుడు అదే చేస్తుండేది. ఇప్పుడు ఉన్న గోసి గూడా ఊడిపోతుంది. అంతే గదా! అత్యాశ పోతే రైతులు. గ్యారంటీ అది మటుకు హ్మ్. ఏం మిగలదయ్యా. హ్మ్. వాస్తవం అది. హ్మ్. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏమి ఇస్తున్నారయ్యా? ఇచ్చినా గానీ ఇప్పుడు ఇస్తావు. ఎవరు ఇస్తున్నారయ్యా వాళ్ళు? ఒకవేళ ఇచ్చినా గానీ అవేమైతాయి మళ్ళీ ఇంకొక దారిలో వెళ్ళిపోతాయి. చేతులుండవు. అది అస్సలు లేదయ్యా. హ్మ్. ఇంగ పోయేగాడికి పోతుండయ్యా అవి వాళ్ళు ఇచ్చేటి కూడా లేదు. హ్మ్. వాళ్ళు వచ్చి అయ్యా ఇత్తనం వేసుకోండి ఖచ్చితంగా హ్మ్. పండుతుంది. హ్మ్. ఇంత ఆదాయంతో కాబట్టి మేము కొనుగోలు చేసుకుంటాము. అంటే రైతుకు భరోసా అంటే ఇస్తే. వీళ్ళు అట్లా మొత్తం వ్యవస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో వ్యవసాయ శాఖ ఉంది. వ్యవసాయ శాఖలో అన్నీ మొత్తం వ్యవసాయ రంగం మొత్తం వాళ్ళ ఆధీనంలో నడిస్తే కరెక్ట్ పద్ధతి ప్రకారము బావుంటది. అట్లా కాకుండా వ్యవసాయ శాఖకు ఒట్టి నోట్ల కట్టల లావాదేవీలు తప్ప, నువ్వు పంట పండించినావా, ఇత్తనానికి లేదు. ఇబ్బంది ఉందా, పురుగు మందులకు ఇబ్బంది ఉందా, అంటే పురుగు మందులు ఉండకూడదులే. అంటే ప్రస్తుత పద్ధతుల్లో సేద్యంలో పరిస్థితులు కూలీల సమస్యలు ఉన్నాయి. ఏమన్నా వచ్చి అడిగే పరిస్థితి లేదు. లేదు, ఆ? లేదు. అసలు అసలు ఇత్తనాలు కూడా పత్తి గిన్నెలు అయ్యా ఎన్ని అంత రకాలు ప్రైవేట్ ఉంటాయి. పరమైపోయా. ప్రభుత్వం ఊరికి ఉందంటే ఏం ఉంది. లేదయ్యా. ఏదో బొమ్మ మాదిరి. అంతే కదా ప్రభుత్వం. ఒక 1000 క్వింటాలు వదిలిందంటే హ్మ్. 10,000 క్వింటాలు పత్తి గింజలకు కేడి వస్తుంది. హ్మ్. అంత ప్రైవేట్ సమస్య కదా. అదే ఏమన్నా వాళ్ళు పట్టుకుండేయా రైతు నష్టపోతుంది. వాళ్ళు పట్టుకునేది వాళ్ళే పోతుంది. పట్టుకోవడం ఎందుకు? వాళ్ళే ఉత్పత్తి మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే పట్టుకోవడం చేస్తే ఎందుకు? ఇంగ ఎవరయ్యా? మీరు చెప్తే వాళ్ళు చేస్తారు అట్లా. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కేంద్రంలో. వీళ్ళ దృష్టికి వెళ్తే కదా మీరు సమస్య చెప్తే వాళ్ళంతా మన ఇప్పుడు బాధలన్నీ వాళ్ళకి చెప్పుకుంటే అదే చెప్తే వాళ్ళు చేస్తారు. అక్కడ ఉండేది అందుకే వాళ్ళు నువ్వు సమస్య చెప్పకుండా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి నువ్వు లేదు నాకు తలనొప్పి జ్వరం వస్తుంది. తలనొప్పి ఉండి పొట్ట పట్టుకుంటే ఏమవుతుంది? ఆయన పొట్టకు ట్రీట్మెంట్ నిజమేనా మెడిసిన్ నాయకు ఇచ్చేది మంచి నాయకులు మాటే. వచ్చినప్పుడు మీరు అట్నే ఉండేది నొప్పి ఉండేది ఒకసాడ మీరు పొట్ట చూపించేది అది. అట్లా ఇప్పుడు అంటే వాస్తవం అది మీరు చెప్పేది. కానీ ఏంటంటే నమ్మకాలు లేవు. ఎవరికి చెప్పినా అప్పుడు తల ఊపిపోయే వాళ్ళే కానీ ఎవరు మనకు చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఊపిపోతారు. పోయిందంటే ఊరికి ఓట్ల కోసం. ఇప్పుడు అదే. గెలిచుంటారు కాబట్టి వాళ్ళు సమయం ఖాళీగా ఉంటారు. అసలు రానిస్తున్నారయ్యా గేట్ కాడికి. ఆ గేట్ కాడికి రానిరు వాళ్ళు. ఈ గేట్ ఉంది కదా వాట్సాప్ లేదా ఆ, ఫేస్బుక్ ఆ, ఈ గేట్లకి ఎవరు వద్దన్నారు కదా. ఎవరే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ, ఇప్పుడు నా బాధ ఏదో మీకు చెప్పుకుంటున్నా. ఉమ్, అయ్యా ఇది ఇట్లా ఉమ్. జరుగుతుంది. ఉమ్, మాకు ఏం లేదు, కష్టపడుతున్నాం. మేముంటేనే 10 మంది బతుకుతున్నారు. ఉమ్, ఇప్పుడు కనీసం అంటే ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు. ఉమ్. మేము కష్టపడబట్టే వాళ్ళు బతుకుతారు, మేము బతుకు. ఉమ్. అందరం బతికేది బతుకు. అందరం బతకాలని ఆ, మనం అది కోరుకునేది మేము. కోరుకునేది. కానీ ఏంది అట్ట ఇప్పుడు ఈ పైరు లేకపోయేదాకల్లా నేను ఉమ్. ఆడ యాపుంది. ఇప్పుడు అందరం అంటే ఇప్పుడు మనుషులు బతకాలి, సకల జీవరాశి బతకాలి, ఒక్కరయ్యా. అందరు బతకాలని అందరూ బతకాల. ఆ విధంగా రావాలంటే ప్రభుత్వంలో మార్పులు రావాలి. మార్పు వచ్చి మార్పు వాళ్ళు రావాలి. ఆ తిరిగి మార్పు ఎవరు చేయాలి? నాయకులే చేయాలి. మనం అనుకున్నా కాదు, అధికారులు అనుకున్నా కాదు. ఇప్పుడు మనం ఎన్నుకున్న నాయకులు మార్పులు చేస్తే తప్ప, ఆర్థిక వ్యవస్థలు మార్పులు చేస్తే వచ్చి, తప్ప అయ్యా ఈ కుదరదు. ఎరువులు చేసుకోండి, మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు పంటలు వస్తాయి, ఈ మందులు అవసరం లేదు మనకు చెప్పడం మీరు వచ్చిండ్రు ఎన్నోసార్లు నాకు చెప్పిన పెద్ద ఈ గడ్డి కానీ కానీ ఒక ఎరువు లెక్క తయారు చేసుకోండి, ఈ చేనుకి ఎరువు వస్తుంది మీకు ఉమ్, మీరు చెప్తున్నారు. ఉమ్, అట్లా కొంత చేయబట్టే మనకు అంత ఇంత తింటున్నాము. ఉమ్, కొంతమందికి అది చెప్తే ఏమవుతుందో పిచ్చోళ్ళు అంటున్నారు. ఉమ్, వాళ్ళు చెప్పేది ఏంటి? ఉమ్, అంటే దాని ఫలితం అనేది ఒకసారి మనం అనుభవిస్తే ఉమ్, అయ్యా అతను ఎందుకు చెప్తున్నాడా మనకు ఉమ్, అనేది కొద్దిగా ఆలోచన చేస్తే మనకు ఉమ్, చాలా ఉపయోగపడుతుంది నాయన. మనకు ఎరువులు కానీ చేసుకుంటే మనమే చేసుకొని గడ్డి ధూళి అంతా చేసుకొని గుంతలు వేసుకొని ఇంత వాటర్ అంటే నీళ్ళు ఇడుచుకొని ఉమ్, దాన్ని ఎరువు తయారు చెట్టు కాడ ఇంత పెట్టుకొని ఉమ్, అడుగు మంది కూడా అంత పవర్ఫుల్ లేదు. ఆ పండిన పంట కూడా ఉమ్, అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంతకుముందు జబ్బులు లేవు. ఉమ్, ఇప్పుడు ఈ టమాటకాయ తింటే జబ్బే, ఉమ్, మిరపకాయ కొరికితే జబ్బే ఉమ్. అంటే నాయన. ఇంతకుముందు ఉన్నాయా? లేవు. ఏం లేవు. గోంగూర కూడా కలిసి వచ్చా లాస్ట్కు కొత్తిమీర వాతికారానికి అది స్పీడ్. అసలు అది ఇప్పుడు నెయ్యి అయితే ఆ. అప్పుడు ఉన్న కొత్తిమీర ఎట్లా వాసన వస్తున్నది? అది నాటుది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఉండే నెయ్యి అసలు వాసన వస్తుంది? లేదయ్యా అది. అది ఏది అంటే గడ్డిలో మార్పు వచ్చింది. అంటే గడ్డి కూడా అట్లా గడ్డి మార్పు వచ్చి చేసేది కూడా అదే. అది తింటే ఏమన్నా మందు కొడుతుంది.
అందుకే మనం ఏంటంటే ఇప్పుడు నాయకుల దృష్టికి వెళ్తే కేంద్రంలో ఉన్న మోదీ బాగా పనిచేస్తున్నాడు. చేస్తున్నాయి ఆయనే చెప్తున్నాడు దూరదర్శన్ చెప్పడం అంటే చెప్తారు, చెప్తే కాదు ఇక్కడ ప్యాకేజీలు అంటారు చూడు, పథకాలు అంటారు కదా, పథకాలు ప్రకటించాలి. పథకాలు అంటే ఒట్టి నోట్ల కట్టాలి, ప్రింటింగ్ చేసి జనాలకు పంచితే అది కాదు. పథకం అంటే ఇప్పుడు ఉంది పెళ్లి, ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి పెళ్లి జరుగుతుంది, పెళ్లి ఊరికనే అవుతుందా, తాళి కావాలి, తాలిబొట్టు కావాలంటే దాన్ని తయారు చేసే మనిషి కావాలి, అంతే కదా. ఇప్పుడు దాని మేళాలు పంచడానికి మేళగాళ్ళు కావాలి, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకు జీతాలు ఇస్తే, అంటే ఆ విధంగా వ్యవసాయ రంగంలో కూడా అంతే. తర్వాత దానికి పెళ్ళిలో వంట మనుషులు కావాలి, దానికి బియ్యం అంటే దాని సరుకులు కావాలి, వంట సరుకులు, దానికి అట్లా మనుషులు పెట్టి వాళ్ళకు ప్యాకేజీ ప్రకటించాలి. అంటే వాళ్ళకు జీతాలు ప్రకటించి అంటే ఆ విధంగా వ్యవస్థ నడవడానికి మనుషులు పెట్టాలి, మనుషులకు జీతాలు ప్రకటించి ప్రతి మనిషి ఏమేమి పనులు చేయాలో ఏమేమి చేయకూడదు అన్ని అట్లా వాళ్ళకి ప్రకటించేసి, అది మంచి చెడులను బట్టి దాన్ని బాధ్యత తీసుకొని ఆ వ్యవస్థను ప్రభుత్వం అనేది ఆ ప్యాకేజ్ అంటే ఒట్టి డబ్బులు ప్రకటించడం కాదు, పలానా మనిషి పలానా పని చేయాలి, నిలబెట్టి ఆ విధంగా ఒక యంత్రాంగాన్ని సృష్టించాలి. ఒక్క ఉద్యోగస్తుని కాదు, ఒక గ్రామంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి వ్యవసాయ రంగానికి. యంత్రాంగం అనేది దాన్ని మొత్తం నడిచే విధంగా ప్యాకేజీని ప్రకటించాలి, ఆ యంత్రాంగాన్ని నడిపే విధంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఏవో ఉంటారు, ఊరికి వ్యవసాయ శాఖ ఒక్కటి ఉంటుంది, వీళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులతో ఏం చేసుకోవాలో ఏం చేసుకుంటారు. ఇప్పుడు కూలీలు ఉన్నారు, డబ్బులు ఇస్తే ఆకాశం నుంచి దిగుతారా, కూలీలు లేరు కదా. ఇప్పుడు ఆ కూలీలను ఏర్పాటు చేయాలి, అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చి సరైన దేశాల్లో ఆ నాయకులు అనేది నడిపించే విధంగా పథకాలను ఏర్పాటు చేయాలి. ఆ పథకాలు ఏర్పాటు చేయాలంటే ఆ సలహాలు సూచనలు ఎవరు ఇవ్వాలి, వాళ్ళకేం పని, వాళ్ళకి ఈడుండి కష్ట నష్టాలన్నీ ఎవరు చూస్తారు, మీరు చూసిండ్రు కాబట్టి ఇద్దరు మీ ప్రభుత్వ పరంగా తెలుసు కాబట్టి మీ ఆ పథకం ఎట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, మీరు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఆ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులను ఇంతమంది మనుషులు పెట్టి వాళ్ళకి ఈ మనిషికి ఇంత జీతం ఇచ్చి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఏర్పాటు చేసి వ్యవస్థను ముందుకు నడిపే విధంగా, ఇప్పుడు వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలు, చేతి వృత్తులు కావచ్చు, అన్ని వృత్తులకి తగిన తోడ్పాటును అందిస్తూ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి అది పథకం అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకటి డబ్బులు ఇచ్చే పథకం అంటే అది కాదు కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటారు, ఊరికి డబ్బులు ఇచ్చి అది కళ్యాణం అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా వాయించడానికి మంగళవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోటి తప్పెట్టు ఉండరు, మేళ ఎవరు ఉండరు అనుకో, డబ్బులు ఇచ్చి అయిపోద్ది. మంగళవాళ్ళు అందరినీ పెట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చి ఇలా పెళ్ళిళ్ళు చేయమని వాళ్ళకు ప్యాకేజ్ పెట్టాలి. ఇంకోటి ఉంటుంది, తాలిబొట్టు ఉండదు అనుకో, తాలిబొట్టు ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన తాలిబొట్టు అక్కడ సమకూర్చే విధంగా అది ప్యాకేజ్ అంటారు. ఊరికి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బుతో ఏం చేస్తారు, తాగుతారో ఊగుతారో ఏం చేస్తారో తెలియదు కదా. అట్లా నిలబడిచ్చి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ విధంగా వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో ప్రభుత్వం అనేది అట్లా అందరూ బాగుపడతారు, సమాజం కూడా బాగుంటుంది, చెడిపోకుండా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా బాగుంటుంది. ప్రతిదీ ఏ సమస్య అయినా అట్లా కాకుండా ఊరికి డబ్బులు ఇచ్చి ఇది కాకూడదు, అది కాకూడదు, ఇది తప్పు, అది తప్పు అంటే నువ్వు అంతా తప్పే చెప్పిస్తావు, తప్పు చేయకూడదు అంటే మొత్తం ప్రభుత్వం అంతా తప్పుడు మార్గంలో నడుస్తుంది. తప్పు మార్గంలో నిలబడుతూ తప్పు చేయకూడదు అంటే ఎట్లా ఉంటుంది. నువ్వు ఉన్నది ఒకటే మార్గము, ఉండేది ఒకటే మార్గం, అది కూడా తప్పుడు మార్గం, దాంట్లో తప్పు చేయకూడదు అంట, అంతే కదా. నువ్వు మంచి చెడు పెట్టి ఒక ఆయన చెప్తాడు మా సన్మార్గం ఇది, సన్మార్గంలో తప్పు చేయకూడదు, ఒక ఆయన దుర్మార్గం పెట్టిన అనుకుందాం, దుర్మార్గంలో మంచి చేయకూడదు అంటే బాగుంటుంది. రెండు మార్గాలు ఉంటాయి కాబట్టి నాకు నచ్చిన మార్గంలో వెళ్తాను అనుకో. నువ్వు ఒకటే పెట్టి నువ్వు తప్పు చేయకూడదు అంటే అంతే కదా. నువ్వు ఆల్రెడీ తప్పు మార్గం అంతా 100% దుర్మార్గమే ఉంది, దుర్మార్గంలో నువ్వు మార్గంగా నడచాలంటే ఎట్లయితుంది. అట్లా ఆ విధంగా వ్యవస్థలన్నీ మార్పు చేయాలని. నువ్వు దూరము చాలా మంచిగా చెప్తావు, నువ్వు చెప్తే అంత దూరంలో ఇప్పుడు నీ లెక్క ఆలోచన చేసే వాళ్ళు లేరు. ఆలోచన అంటే ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఇప్పుడు నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి వెళ్తే మనం చెప్పిన మాట వాళ్ళు ఆలోచించి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆలోచిస్తుండేది అప్పుడు కూర్చోబెట్టి పెద్ద అయినా నీ బాధ ఏంది చెప్తున్నా అంటున్నారే కానీ పోయి అయ్యా నా పరిస్థితి ఇదే, ఈ విధంగా అయిపోతున్నా, నేను వ్యవసాయం చేసి ఈ విధంగా అడుగు పడిపోతున్నా, మరి ఏది మాకు ప్రభుత్వం ద్వారా ఏది లేకపోయంటే వస్తుంది పోపేదానంటే వచ్చింది, వచ్చిన దాంట్లో వాళ్ళే తిన్నీకే సరిపోయా కానీ మనకి ఏది నేను మీరు వచ్చి అయ్యా ఇది పరిస్థితి ఒక్కరు కాకుంటే ఒక్కరు ఇప్పుడు 3 ఏళ్ళ 2 సంవత్సరాల నుండి నువ్వు తిరుగుతుండవు, పెద్ద అయినా ఎట్లుండవు, బాగుండవా నైనా కాంటే వేసుకో, దీనివల్ల పెట్టుబడి తక్కువ, నీకు ఆదాయం వస్తుంది, దాన్ని చిన్నోడు కూడా బాగుంటాడు అని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు చెప్తుండవే కానీ నువ్వు ఏదని చెప్తే నేను నలుగురికి చెప్తే అట్టయితే మనం పంటలు పండియలేము, ఆ పంట మనకు రాదు అని కథమ రైతులు కూడా అంటుండే. అట్లా గట్టిగా కూర్చొని వాళ్ళు కూడా ఏందయ్యా మరి ఇట్టయితే
వీళ్ళే చెప్తుండే, ఇప్పుడు సెల్లులో మీడియా వాళ్ళే చెప్తున్నారు కదా, దీనికి తామర కొట్టు, దీనికి ఇది కొట్టు, ఇది కొట్టు, వేల జనాలు చెప్తున్నారు రైతులు, ఇది కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు. అది చిన్నోడల్లా లాస్ట్కు నాకు తెలిసిన మాత్రంలయ్యా, ఇది చిన్నోడు, నేను కూడా తింటుండా, అందరు తింటున్నారు, హాస్పిటల్ కూడా సాలవు. చిన్నప్పుడు కడుపు నిండుతుండే కానీ మళ్ళీ 3వ రోజు 4వ రోజు హాస్పిటల్కి పెట్టాల్సింది. ఈ డబ్బంతా నీవు సంపాదించాను, నేను సంపాదించాను, హాస్పిటల్కి పోతుంది. ఏదన్నా మళ్ళీ పూర్వీకులది కానీ వస్తే అప్పుడు ఇంకొక 4 ఏళ్ళే కష్టపడుతుంది. సమాజం బాగుపడుతుంది, భూమి బాగుపడుతుంది, వాతావరణం బాగుపడుతుంది, ఆ పంట కూడా ఇస్తుంది, తింటాం. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి నాన్న, దానికి ఏది లేదు, ఇంత ఎరువు బరువు వేసుకుండా అవి తినాలనే నేను, ఎందుకంటే దానిలో మందులు కొట్టాను, మందులు కొట్టకుండా. ఇప్పుడు మందులు ఎందుకంటే దాన్ని కొట్టి ఇవన్నీ మందు కొట్టే చూడు, మందు కొడితేనే ఆ తెగులు కొట్టమనే, అది కొడితే అట్లా ఎండిపాయ, ఆ కాయ అంతా పీడుచుకుంటుందే, అడుగున ఒక మంది ఎరువు ఉరుక్కనే